కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది ఎస్బీఐ. రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలకు వరుసగా 6 రోజుల పాటు అంతరాయం కలగనుంది. వారాంతపు సెలవులు, ఉద్యోగుల 2 రోజుల దేశవ్యాప్త సమ్మె, బక్రీద్ పండుగ సెలవుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. బ్యాంకుల సెలవుల వివరాలను పరిశీలిస్తే మే 23న 4వ శనివారం, మే 24న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఎలాగూ పనిచేయవు. ఆ తర్వాత వచ్చే సోమ, మంగళవారాలు అనగా మే 25, 26 తేదీలలో కూడా బ్యాంకింగ్ సేవలకు భారీ విఘాతం కలగనుంది. ఈ 2 రోజులు ఎస్బీఐ మినహా మిగతా బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ డిమాండ్ల సాధన కోసం ఈ 2 రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. సమ్మె ముగిసిన వెంటనే మే 27, 28 తేదీలలో బక్రీద్ సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాలలో మే 27న బక్రీద్ కారణంగా ఎస్బీఐతో పాటు అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని ప్రాంతాలలో మే 28న ఈ సెలవు వర్తించనుంది. ఈ విధంగా వీకెండ్, సమ్మె, పండుగ సెలవులు అన్ని ఒకేసారి వరుసగా రావడంతో మే 23 నుంచి 28 వరకు 6 రోజుల పాటు ఎస్బీఐ బ్రాంచ్లలో భౌతిక సేవలు నిలిచిపోనున్నాయి. అయితే బ్రాంచ్లు మూతపడినప్పటికీ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్బీఐ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సేవలు, యూపీఐ లావాదేవీలు, ఏటీఎం నగదు సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా పనిచేస్తాయని బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి.